రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి విఫలమవుతూ వస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన 2 టెస్టుల్లో కూడా భారీ స్కోర్లు సాధించలేక తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక ఆ విమర్శలన్నిటికీ 3వ టెస్ట్లో అద్భుతమైన సెంచరీతో బదులిచ్చాడు హిట్మ్యాన్. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్ట్లో 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో శతకం సాధించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా 2 భారీ రికార్డులను బ్రేక్ చేశాడు టీమిండియా కెప్టెన్. అందులో ఒకటి టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డు ఒకటి ఉంది. అలాగే మరొకటి మహేంద్ర సింగ్ ధోని రికార్డు కూడా ఉంది. మరి హిట్మ్యాన్ బద్దలు కొట్టిన ఆ రికార్డుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్తో జరుగుతున్న కీలకమైన 3వ టెస్ట్లో అద్భుత సెంచరీతో చెలరేగాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కొన్ని రోజులుగా పూర్ ఫామ్లో ఉంటూ విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ సూపర్ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ ఇచ్చాడు మార్క్ వుడ్. గత మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన హీరో యశస్వి జైస్వాల్ను 10 పరుగులకే పెవిలియన్కు చేర్చాడు. ఆ వెంటనే శుభ్మన్ గిల్ను సైతం మార్క్ వుడ్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. మంచి ఛాన్స్ దక్కించుకున్న రజత్ పాటీదార్ 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఓవైపు వికెట్లు పడుతున్నా బాధ్యతాయుత బ్యాటింగ్తో జట్టును ముందుండి నడిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి జట్టుకు విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్తో 2 భారీ రికార్డులను బద్దలు కొట్టాడు హిట్మ్యాన్. అందులో ఒకటి టీమిండియా దిగ్గజం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీది కాగా మరొకటి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిది. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా రోహిత్ 4వ ప్లేస్లో నిలిచాడు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ 18,575 పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ లిస్టులో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 26,733 రన్స్తో విరాట్ కోహ్లీ 2వ ప్లేస్లో ఉండగా రాహుల్ ద్రావిడ్ 24,208 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డుతో పాటుగా ధోని రికార్డును కూడా బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక సిక్స్లు కొట్టిన ఇండియన్ బ్యాటర్గా 2వ స్థానంలోకి దూసుకొచ్చాడు హిట్మ్యాన్. ధోని 90 టెస్టుల్లో 78 సిక్స్లు కొట్టగా తాజాగా జరిగిన మ్యాచ్లో 2 సిక్స్లు కొట్టడం ద్వారా ధోని రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. కేవలం 57 టెస్టుల్లోనే 79 సిక్స్లు కొట్టి ముందుకు సాగుతున్నాడు హిట్మ్యాన్. ఇక ఈ లిస్టులో డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్స్లు బాది ఇండియన్ బ్యాటర్లలో తొలి స్థానంలో ఉన్నాడు. మరి ఒకే మ్యాచ్లో 2 అరుదైన రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ బ్యాటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.